సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ జ్యోతిర్మయి గుండావజ్జుల గారు ఉన్నారు. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాధవీలతపై చేసిన వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? అంటే అనేసినవన్నీ అనేసి ఒక సారీ చెప్పేస్తే సరిపోతుందా? మాధవీలత గారు ఒక పోస్ట్ కూడా పెట్టారు ఏడుస్తూ, నాకు సోషల్ మీడియాలో చాలా అవమానం జరిగింది, నేను చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాను అనేసి. అంటే ఇప్పుడు ఆ చర్యలకు, ఆయన మాట్లాడిన చర్యలకు ఎలాంటి ప్రతిచర్య అనేది తీసుకోలేమంటారా? ఒక సాంకేతిక కోణంలో మీరు చెప్పండి మేడం. దీనికి ఇది సాంకేతికంగాను సామాజిక కోణంలోనూ చర్చించాల్సిన అంశము. ఒక ఆడపిల్ల, ఒక ఆయన పొలిటీషియను, ఆయన పెద్దవారు కూడా, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తాడిపత్రి, ఆయనది కడప, రాయలసీమ. ఆయన నేపథ్యం గురించి చెప్పాలి అంటే చాలా ఉంది, బట్ హీజ్ ఎ బిగ్ పొలిటీషియన్ అండ్ వ్యాపారవేత్త. ఇక్కడ జరిగింది ఏంటంటే, న్యూ ఇయర్ వేడుకలకి ఆయన జేసీ పార్కు ఏదో సంథింగ్ అక్కడ వేడుకలకి ఆయన అందరిని గ్యాదరింగ్ ఏదో చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి మాధవీలత ఆర్టిస్టు, హిందూ భావజాలం ఉంది, బీజేపీలో యాక్టివ్ రోల్ తీసుకుంటుంది. ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు, వీడియో పోస్ట్ ఏదో పెట్టారు, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి మంచి కాదు, ఇక్కడ మద్యము, మందు ఇలాంటివన్నీ ఉంటాయి, సో డ్రగ్స్ ఇవన్నీ ఉంటాయి, సో మీరు వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ చీకటి, సో ఇలాంటి వేడుకలు మన ధర్మం కాదు, సో అలాంటి వేడుకలకు దూరంగా మీరు సేఫ్టీ కాదు అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టింది. పోస్ట్ పెట్టిన తర్వాత ఆయన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి, ఆయన చాలా రోజు నైటే రియాక్ట్ అయ్యారు ఆయన? లేదు, ఆ మూమెంట్లో రియాక్ట్ అయ్యారనమాట. ఏమై పోస్ట్ పెట్టింది, రియాక్ట్ అయిన నేపథ్యంలో ఆయన కూడా సోషల్ మీడియాలో బహిరంగంగా అమ్మాయిని ఒక వాడకూడని పదాలతో సభ్య సమాజం, ఒక పెద్దవాళ్ళుగా ఉండి ఆయన దిశానిర్దేశం చేయాల్సిన వయసు, అనుభవం ఉన్న ఒక మంచి పొలిటీషియను, ఆయన వాడకూడని పదజాలంతో అమ్మాయిని, ఒక మన సభ్య సమాజం వాడకూడని పదజాలంతో అమ్మాయిని ఎట్లంటే అలా అబ్యూస్ చేస్తూ మాట్లాడడం జరిగింది. సో అమ్మాయి బాధపడింది. ఇది ఎందుకు సమర్థించాలి అమ్మాయి ఇప్పుడు ఎవరైనా సరే పలానా చోటుకి వెళ్తున్నాము అని అంటే, హిందూ సాంప్రదాయము, సనాతన ధర్మాలు, లేకపోతే మద్యపానమా, డ్రగ్ ఎరాడికేషనా, లేకపోతే ఇంకొకటి సురాపానమా, లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టేయండి. మీకు ఏదైనా జాగ్రత్తలు పోయేటప్పుడు ప్రికాషన్, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి చోట్లకు వెళ్ళొద్దు అని చెప్పడంలో తప్పేముంది? చెప్పినంత మాత్రాన మీ వ్యక్తిత్వం మీద, మీ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తారా? తప్పు కదా. వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు, ఒకవేళ ఆయనకి జేసీ గారు ఆయన ఓన్ కాబట్టి ఆయన ఏమన్నా ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఆయన చెప్పాలి అనుకుంటే, ఇది నేను దగ్గరుండి ఆర్గనైజ్ చేస్తున్నాను, అలాంటి భయాందోళన ఎవరు వద్దు, ఆడపిల్లలందరికీ మేము సో కంప్లీట్గా మేము ఎవరు వచ్చిన ఆడవాళ్ళకి మేము మర్యాదతో కూడిన వేడుకలు అని ఆయన చెప్పవచ్చు. సో అంతేగాని ఆయన అంత అబ్యూజింగ్గా ఒక పోస్ట్ పెట్టి వద్దు అని చెప్పిన దానికి ఆయన అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్. రెండోది, ఆ అమ్మాయిని వాడకూడని పదజాలం, ఆ అమ్మాయి జేసీ దివాకర్ రెడ్డి గారును, లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారును, జేసీ బ్రదర్స్ అంటారు వాళ్ళని. సో ప్రభాకర్ రెడ్డి గారిని పర్టికులర్గా కాదు, ఫలానా చోట జరుగుతోంది అని తెలిసిన నేపథ్యంలో అలాంటి వాటికి వెళ్ళొద్దు, దూరంగా ఉండండి, సేఫ్టీ చూసుకోండి అని పోస్ట్ పెట్టింది. ఒకవేళ ఆయనకు అది మనసుకి గాయమైంది అనుకోండి, ఆయనకు ఒక దాన్ని ఏమంటారు పర్సనల్గా తీసుకొని
జేసీ ప్రభాకర్ రెడ్డిని అంటున్నారా అని ఏమన్నా పర్సనల్గా తీసుకుంటే అప్పుడు ఆయన ఇలాంటివి ఏం సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని ఆ అమ్మాయి కూడా రావచ్చు, షీఈ్ మోస్ట్ వెల్కమ్, సో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఆయన ఒక గౌరవప్రదమైన భాష వాడి గౌరవప్రదమైన భరోసా కనుక ఇస్తే అసలు ఈ చర్చకి అసలు అవకాశమే ఉండేది కాదు, ఇంత మాట్లాడేది కాదు. మొత్తానికి ఒక ఆడపిల్ల, ఒక యాక్టివిస్ట్ అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, యాక్టివిస్ట్, బీజేపీ యాక్టివిస్ట్, మంచి నటి, సినిమా వాళ్ళందరూ తారలు లేకపోతే బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు, ఒక క్వశ్చన్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసే రైట్ ఎవరికి లేదమ్మా. ఫస్ట్ అసలు ఆయన పెద్ద ఆయన వయసులో చాలా పెద్దవారు ఆయన్ని ఒకవేళ వాళ్ళ ఇంట్లో జరుగుతున్నా కానీ ఆయన గౌరవంగా స్పందించి కనుక ఉంటే ఆ తర్వాత అమ్మాయిని ఏమన్నా క్వశ్చన్ చేసే అధికారం ఉండేది. నువ్వు మాత్రం అదేంటో అంటారు చూడు, తమలపాకుతో నేను ఇట్టంటే తలుపు చెక్కతో నువ్వు అట్టంటావు అనేసి అమ్మాయి ప్రికాషన్ ఇచ్చింది. ఇచ్చే రైట్స్ మీకు కూడా ఉన్నాయమ్మా, నాకు కూడా ఉన్నాయి. పలానా చోటుకి వెళ్ళొద్దు, లేకపోతే రాత్రి 10 తర్వాత తిరగద్దు, మీ లోపల పనులు చూసుకొని వెళ్ళండి. అందులో న్యూ ఇయర్ పర్టికులర్గా న్యూ ఇయర్ వేడుకలు ఇలాంటివి జరుగుతూ ఉండేటప్పుడు చాలా పోలీసులు కూడా ఎలాంటి అరాచకాలు లేకపోతే ఎలాంటి మిస్బిహేవియరు లేకపోతే ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినా కానీ వాళ్ళకు కూడా శక్తికి మించిన పని. సో మనమే జాగ్రత్త తీసుకోవాలి. మనం అడుగు బయట పెట్టే ముందు ఏ టైంలో వెళ్తున్నాము, ఏ టైంలో వస్తున్నాము, మనం వెళ్ళాల్సిన ప్లేసేనా, సేఫ్టీయా కాదా, అది ఎక్కడికి వెళ్తున్నాము, అది ఎవరి ఇండివిజువల్గా వాళ్ళు సేఫ్టీ తీసుకోవాలి, వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి. ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆయన సమాజంలో ఒక గుర్తింపు ఉన్న వ్యక్తి, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన స్టేట్ పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి. ఆయనకుండే ర్యాపో కానీ ఆయనకుండే పర్సనల్ ఆయన ఒక పబ్లిక్ ఫిగర్, పొలిటీషియన్. ఆయనకు ఒకవేళ మనసుగా అంటే మమ్మల్ని అన్నారా అని ఒక గాయపడి ఉండొచ్చు, కానీ ఈ అమ్మాయిని ఇలా ప్రశ్నించే అధికారం కానీ ఇలాంటి అబ్యూజింగ్ మాటలతో హరాస్ చేసే అది మాత్రం రాంగ్. ఆ అమ్మాయికి ఒక ఆడపిల్లగా, ఒక లేడీగా, మహిళగా నేను ఆ అమ్మాయి యొక్క పెయిన్ని అర్థం చేసుకొని ఆ అమ్మాయి వైపు స్ట్రాంగ్గా నిలబడాలి అనే అనుకుంటున్నాను. ఆ అమ్మాయికి నా నైతిక మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మీడియా వాళ్ళు కూడా ప్రతిదీ ఒక న్యూస్ లాగా కాకుండా, ఒక న్యూస్ కోసమో కాకుండా ఒక సోషల్ కాజ్ ఇది. రేపు ఏదైనా ఇన్సిడెంట్ జరగచ్చు. అంతకుముందు నేను దీంట్లో ఒక మధ్యలో ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాలి. సారీ టు ఇంటరప్ట్ యూ. అంతకుముందు ఈయనే అనమాట, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారి మీద కూడా ఆయన ఇట్లాగే విపరీతంగా మాట్లాడాడనమాట. అబ్యూజింగ్, ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఒక ఫ్లెక్సీలు కట్టి జగన్మోహన్ రెడ్డి మీదను లేకపోతే రాజశేఖర్ రెడ్డి మీదను విజయమ్మ గారిని అప్పుడు చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అక్కడ వాళ్ళది. ఆ ట్రావెల్స్ గురించి ఏదో ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు సేఫ్టీ మెజర్మెంట్ లేక బస్సులు కాలిపోవడము, యాక్సిడెంట్ జరగడము ఇవి జరుగుతూ ఉంటాయి. దోస్ ఆర్ ఆల్ న్యాచురల్ థింగ్స్. నేను ఎందుకు చెప్తున్నాను, ఆ ఇన్సిడెంట్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాను అంటే, ఇలా ఒక సమాజంలో ఒక మంచి చెప్పపోతే దాన్ని రాయెత్తి కొట్టడము, మళ్ళీ రివర్స్ వచ్చి నా క్యారెక్టర్ని అసాసినేట్ చేయటము. మేబీ ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో కూడా నా క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేయొచ్చు. బట్ టు బీ ఫ్రాంక్, ఒక ఆడపిల్లగా హక్కు లేదా? ఆడపిల్ల కాదు, ఎవరికైనా హక్కు లేదా? జాగ్రత్తగా ఉండండి, వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్లేస్లకి వెళ్ళకపోవడమే మంచిది. ఇప్పుడు ఎన్ని చూస్తున్నామో, ఎక్కడ చూసినా పబ్స్ అనేసి పార్టీలు, రేవ్ పార్టీలు, ఆ పార్టీలు, ఈ పార్టీలు, మందు పార్టీలు, ఒకటి కాదు.
సో తెలిసి తెలియకనో, లేకపోతే డబ్బులు విచ్చలవిడిగా ఉన్నాయనో, లేకపోతే ఆడ మగ తేడా లేదు, సోషలిజం పేరుతోనో, సెక్యులరిజం పేరుతోనో, లేకపోతే ఇంకొక దాంతో మర్చిపోయి, మన విలువలు మర్చిపోయి ఎప్పుడైతే బయటపడిపోయి అప్పుడే క్రైమ్ రేట్ ఎక్కువ పెరుగుతుంది. ఆ క్రైమ్ రేట్ పెరిగినప్పుడు పోలీసులకు ఒక సవాల్లాగా అవుతుంది. పొలిటీషియన్స్ ఒక బాధ్యత కలిగ లక్షల మందికి, కోట్ల మందికి ప్రతినిధులైన వాళ్ళు, పొలిటికల్గా వాళ్ళకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళకొక ఫాలోయింగ్ ఉంది. వాళ్ళకు ఒక ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. పెద్దవారు, వయసులో పెద్దవారు, పైగా అన్నిటికన్నా ముఖ్యమైనది వయసులో పెద్దవారు, మనం ఉపయోగించే భాష, మనం మాట్లాడే తీరు, మన హావభావాలు ఎవరి వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్టుగా, ఎవరి క్యారెక్టర్ని అసాసినేట్ చేసేట్టుగా చేసే హక్కు వారికి లేదు. ఒక ఫిలిం ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, ఒక ఆర్టిస్ట్ అయినంత మాత్రాన అమ్మాయికి ఒక క్యారెక్టర్ ఉండదా? ఒక యాక్టివిస్ట్ అయినంత మాత్రాన స్పందించే హక్కు ఉండదా? పోవద్దు అన్నారు మేము ఇక్కడ. ఆయన అంతే గౌరవంగా, పెద్దరికంగా మీకు ఇలాంటి వాటికి మేము కూడా వ్యతిరేకము, మీకు ఒక భరోసా ఇస్తున్నాము, ఇక్కడ సాదాసీదా న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి, ఇలాంటివి ఏమీ సమాజాన్ని వేరే కోణంలో చూపించేది, లేకపోతే దుర్వ్యసనాలు, లేకపోతే దాన్ని చూపించడం మా ఉద్దేశం కాదు, ఇక్కడ సరదా వేడుకలు మాత్రమే జరుగుతున్నాయి. సో ఇది దయచేసి మేము మాధవీలతకి మేము అప్పీల్ చేసుకుంటున్నాము, మా క్యారెక్టర్ని మీరు అసాసినేట్ చేయొద్దు, మాకుండే ఫాలోయింగ్ను, లేకపోతే ఫ్యాన్స్ను, లేకపోతే మా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ను, మా ఫాలోవర్స్కో మీరు రాంగ్ సిగ్నల్స్ ఇవ్వద్దు, దయచేసి మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి పాల్గొనొచ్చు అని కనుక చెప్పి కనుక ఉంటే అప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పుండేవాళ్ళు. అలా కాకుండా మీరు ఒక ప్రాస్టిట్యూటు, లేకపోతే మీరు ఒక లకారాలు మకారాలు అలాంటి వాడకూడని భాషతో మాట్లాడి ఆ అమ్మాయి మీద బురద వేసి, అంటే పేరు వాళ్ళదైనంత మాత్రాన హక్కు లేదు కదా. ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని అసాసినేట్ చేయటము అంటే ఇది సాదాసీదా విషయం కాదు. ఆ అమ్మాయి లీగల్గా కూడా పోరాడచ్చు నాకు తెలిసిన. అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి తిను చాలా మనోవేదన అయితే భరించింది. ఆయన సారీ కూడా చెప్పాడమ్మా, తర్వాత ఆయన సారీ చెప్పాడు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే మాట్లాడేసిందంతా మాట్లాడేసేసి ఒక పబ్లిక్ అయిపోయిన తర్వాత తిట్టాల్సిన మంది తిట్టి సింపుల్గా సాగితే సరిపోతుందా అమ్మా? ఇప్పుడు తను యాక్షన్ తీసుకోవచ్చా మేడం? ఖచ్చితంగా తీసుకోవచ్చమ్మా. ఓకే, ఖచ్చితంగా లీగల్ సపోర్ట్ తీసుకోవచ్చామే. ఎందుకనంటే సారీతో సరిపోయి కాదు, ఒక ఆడపిల్ల వ్యక్తిత్వానికి సంబంధించింది, ఒక ఆడపిల్ల క్యారెక్టర్కి సంబంధించింది. ఎవరైనా సరే ఒక మంచి మాట చెప్తే ఆయన పెద్దరికంగా బిహేవ్ చేసి ఉంటే అప్పుడు ఈ అమ్మాయి ఇంత ఇష్యూ అయి ఉండేది కాదు. బట్ ఆ దశలో ఆ అమ్మాయి ఏ విధంగా స్పందించినా కానీ ఒక నలుగురు గ్యాదర్ అయ్యే చోట వెళ్ళకపోవడమే మంచిది. ఇట్లాంటివి మందు పార్టీలు జరుగుతాయి, డ్రగ్స్ జరుగుతుంటాయి, ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి. సో పర్టికులర్గా వాళ్ళకి ఏమన్నా మనోభావాలు దెబ్బతిని కనుక ఉంటే వాళ్ళు అలాగే స్పందించవచ్చు, అదే లాంగ్వేజ్లో స్పందించవచ్చు. బట్ యూ హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ ద క్యారెక్టర్. మీ మీద మీకు మంచి ఎవరైనా చెప్పాలని చూస్తేనో, లేకపోతే మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితేనో క్యారెక్టర్ అసాసినేట్ చేసేస్తారా? ఎవరిచ్చారా హక్కు? సో ఒక పొలిటీషియన్గా రాజకీయాల్లో ఉండేవాళ్ళు నలుగురికి మార్గదర్శకంగా ఉండాలే కానీ నలుగురు మనకి ఎగనెస్ట్గా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీకు ఎగనెస్ట్గా, మీకు నచ్చకపోతే మీకు ఎగనెస్ట్గా మాట్లాడతారు. మీరు ఎలా అప్పీల్ చేసుకోవాలి అంటే ఇప్పుడు సింపుల్గా ఇంత డ్రామా, లేకపోతే ఈ ఆడపిల్లలకి మాట్లాడే హక్కు, లేకపోతే ఆడపిల్లలనే కాదు, ఆవిడ ఒక నటి, ఆవిడ ఒక ప్రొఫెషన్లో ఉన్నారు, ఒక బీజేపీ యాక్టివిస్ట్ ఆమె, ఆ భావజాలంతో నడుస్తున్నామె. ఆమె చెప్పినప్పుడు మీరు అదే గౌరవంగా మీ వయసును కాపాడుకునే కామెంట్, మీ వయసు, అనుభవం, రాజకీయం అనుభవం, మీకుండే ఫాలోవర్స్, ఫాలోవర్స్లో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సాదాసీదా వ్యక్తి కాదమ్మా. ఆయన ఒక మంచి అనుభవం ఉన్న పొలిటీషియన్.
ఆయనకి ఫాలోయింగ్ లక్షల మంది ఓటర్లు ఆయన వెనకాల ఉన్నారు. ఆ ఓటర్లలో మహిళలు కూడా ఉన్నారు. ఆ ఓటర్లలో మహిళలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మా యువత ఉన్నారు. సో ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నారు ఆ ఓటర్లందరికీ? తప్పు కదా. అలాంటి భావం మాట్లాడిన తర్వాత రేపు అదే యువత మధ్యకి వెళ్ళి, అదే మహిళల దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు అడుగుతారు. మీరు ఏం మెసేజ్ ఇస్తారు? మీరు అసెంబ్లీలో కూర్చోనో, లేకపోతే పార్లమెంట్లో కూర్చోనో, లేకపోతే సొసైటీలో కూర్చోనో, రచ్చబండ దగ్గర కూర్చోనో మీరు ఏం దిశ నిర్దేశం చేస్తున్నారు? తప్పు కదా అది. సో ఒక సాటి మహిళగా, ఒక జర్నలిస్ట్గా నా ఇన్నేళ్ల అనుభవంలో నేను ఆ మాధవీలతకు నేను నైతిక మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇది తప్పు ఏదైనా కానీ, ఎవరిదైనా కానీ, ఆ అమ్మాయికి ఆయన వెంటనే ఇంతంత పెద్ద మాటలు మాట్లాడేసిన తర్వాత సారీ చెప్పినందువల్ల వచ్చే ఉపయోగం ఏముంది? అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏమైనా అనాల్సి ఉంటే క్యారెక్టర్ని అసాసినేట్ చేయొచ్చు, తర్వాత సింపుల్గా సారీ చెప్పచ్చు, అంతేనా? లా అండ్ ఆర్డర్ లేదా దీనికి? సమాజం దృష్టి ఇంకొకళ్ళు ఇలాంటి మాటలతోనో, లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే, అబ్యూస్ చేసే ఒక నైతిక హక్కు నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసే హక్కు మీకు లేదు. మీకుండే భావ ప్రకటన మీరు చేసుకోవచ్చు, మీకు ఆ స్వాతంత్రం ఉంది. బట్ ఇతరులకు హాని కలగనంత వరకు, ఇతరుల మనోభావాలు దెబ్బతీయకుండా మీరు మాట్లాడచ్చు, మీరు చేయొచ్చు. ఈ అమ్మాయి లీగల్గా వెళ్ళే హక్కు ఉంది, లీగల్ సపోర్ట్ తీసుకునే హక్కు ఉంది. అట్ ది సేమ్ టైం మేము అనేస్తాము, సింపుల్గా సారీ చెప్పేస్తాము, నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసి తర్వాత నేను క్షమించండి అని అంటే అది తప్పు కదా. రాంగ్ మెసేజ్ వెళ్తుంది. రేపు ఇంకెవరైనా సరే ఏదైనా మాట్లాడేస్తారు వెంటనే. కానీ ఇక్కడ ఒక్కటి ఏంటంటే, ఏ స్త్రీ అయినా మొదట బాలే, తర్వాత బేల. ఈరోజు అమ్మాయి ఏడుస్తుంది, కానీ విజృంభిస్తే మాత్రం గోల. ప్రతి మహిళ మాత్రము ఫస్ట్ అమ్మాయి మామూలుగా నార్మల్గా చెప్పింది, తర్వాత పాపం ఆయన అలాంటి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే లాంగ్వేజ్ని తట్టుకోలేక బేల అయ్యింది, ఏడ్చింది. ఆమె విజృంభిస్తే లీగల్గా కానీ, పొలిటికల్గా కానీ, లేకపోతే నైతిక మద్దతు కానీ, లేకపోతే ఎన్జిఓస్ కానీ, మహిళా పరంగా కానీ, ఈ హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ పరంగా కానీ విజృంభిస్తే మాత్రం గోల. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. సాటి మహిళగా ఆమె అంత నేరము ఘోరము ఏం చేయలేదు. సో మాట్లాడినంత మాత్రాన వెంటనే క్యారెక్టర్ని అసాసినేట్ చేయకూడదు అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్.